ప్రత్యక్షంగా ప్రజల్లో పాల్గొన్నారు. మున్సిపల్ అక్కడ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఓటేస్తారు. ఎవరు బలమంతా ఏంటి అనేటువంటిది చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ 50 మంది కార్పొరేటర్లకు సంబంధించినటువంటి దాంట్లో తెలుగుదేశం వాళ్ళు అంతకుముందు గెలిచింది 2. ఆ తర్వాత 6 వచ్చారు, వీళ్ళకి 8 మంది ఉన్నారు. ఆ 8 మందికి బదులుగా ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు, 2 ఎమ్మెల్యేలు, అదేవిధంగా 1 ఎమ్మెల్సీ ఏమో దాని పరిధిలో ఉన్నట్టున్నారు. మొత్తం 3 ఎక్స్ అఫీషియో మెంబర్స్ అన్ని కలిపితే 11 ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో 40 ఉన్నాయి. కాబట్టి ఆ 40లో కనీసంగా 20 మంది తెలుగుదేశం వైపు వస్తే తప్ప వీళ్ళు గెలవడం అనేది సాధ్యమయ్యేటువంటి పని కాదు. వీళ్ళ యొక్క ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయి, గ్రూపులు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపున జగన్మోహన్ రెడ్డి మామ రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన ఎక్స్ఎమ్మెల్యే, ఆయన ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నట్టున్నాడు. అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి, ఈయన పాకా సురేష్ అనేటువంటి ఒక వ్యక్తిని ఈయన మేయర్ అభ్యర్థి కింద ఈయన ప్రపోజ్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఏది అవినాష్ రెడ్డి. అదేవిధంగా రవీంద్రనాథ్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మేనమామ ఇంకొక అభ్యర్థిని ప్రపోజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఇన్ఛార్జ్ మేయర్ గా ఉన్నటువంటి ముంతాజ్ బేగం, ఆవిడ వైపు కొంతమంది ఉన్నారు. అంటే ఈ 3 గ్రూపులకు సంబంధించినటువంటి విషయంలో పోట్లాడుకొని ఏమైనా సరే వైసీపీకి వ్యతిరేకంగా బలమైనటువంటి గ్రూప్ ఏమైనా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేస్తేనే ఆల్రెడీ ఇప్పుడు పోటీ ఉంటేనేగా ఎన్నికలు ప్రకటించారు. అంటే 11వ తేదీనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు డిసెంబర్ 11వ తేదీ. కాబట్టి ఈ గ్రూపులు ఏమవుతాయి ఏంటి అనేది చూడాలి. ఒకటి నాకున్నటువంటి సమాచారం అయితే పోటీ చేస్తున్నటువంటి మాట వాస్తవమే. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపులు గొడవలు ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికి, ఎక్స్పోజ్ చేయడానికి పనికొస్తుంది తప్ప తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థిగా వీళ్ళు నిలబెడితే గెలిచే అవకాశం లేదు అనేటువంటిది నాకు ఉన్నటువంటి సమాచారం. ఒకవేళ 40 మంది ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని చీల్చి వీళ్ళు గెలిచేటువంటి ప్రయత్నం చేసినా సరే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము అబాస్ పాలయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి కొన్ని నేర్చుకోవాలండి. ఎందుకోసమనంటే మంచి నేర్చుకోవడానికి ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనుల వల్ల ఎలాంటి ఫలితాలను చూశాడో జగన్మోహన్ రెడ్డి, మరి అలాంటివి చూసారన్నా వీళ్ళు నేర్చుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు చిన్నప్పరెడ్డి గారు, దానికి ఆయన మా దగ్గర ఏం జరగలేదు, మా స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు చెప్పారు. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయి, వాటి పరిస్థితి ఏంటి, అసలు ఎన్నికలు జరిగాయా, ప్రజాస్వామ్యంగా జరిగాయి లేవని అందరికీ తెలుసు. మనం అసలు స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటిది ఇట్లా కూడా జరుపుతారా అనేటువంటిది మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు, మాకు 86%, 85% మొత్తం మేమే గెలిచాం స్థానిక సంస్థల ఎన్నికలన్నీ డబ్బా కొట్టుకొని ప్రకటించుకున్నాడు. మరి 85-86% స్థానిక సంస్థల్లో గెలిస్తే వాళ్ళందరికీ పని చేస్తే ఈయన అనుకున్నట్లుగా సిద్ధం సభల్లో చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 వచ్చి 155 వచ్చాయి. మరి వాళ్ళందరూ ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డిని వాళ్లే ఓడించారు. ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ. ఎందుకు, పంచాయతీలు నిర్వీర్యం చేశాడు, పంచాయతీ సర్పంచులు చెప్పులతో కొట్టుకున్నారు. ఏందా బాబు ఈ గవర్నమెంట్ లో ఉన్నాగానే వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచులు చెప్పులతో కొట్టుకున్న వీడియోలు చూసాం. ఎంపీటీసీ జెడ్పీటీసీల పరిస్థితి అదేవిధంగా స్థానిక సంస్థలు క్షేత్రస్థాయి నాయకులందరూ తిరుగుబాటు చేశారు. అందుకని నేను ఇప్పుడు టీడీపీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు గెలుస్తారు, అడ్డదారిలో గెలుస్తారు, మీరు వైసీపీ నుంచి తీసుకుంటారు. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి, రేపు 2026 మార్చి 17కి వీళ్ళ గడువు ముగుస్తుంది. మే 1 పదవి అయిపోయింది. మీరు ఏం చేసి ఎంత ఏది చేసినా మీరు జగన్మోహన్ రెడ్డిని ఓడించాము, మేము జగన్మోహన్ రెడ్డి ఇలాకాలోని మళ్ళీ మేయర్ కూడా గెలిచింది అని చెప్పుకోవడానికి బాగుంటుంది, మీడియాలో హడావుడి చేయడానికి బాగుంటుంది. కానీ మీకు వచ్చేటువంటి అపవాదు, ఏ అపవాదు, అప్రజాస్వామికంగా వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి తరహాలోనే చేశారు, వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఉంది, ఏ రాయి అయితే పళ్ళెర కొట్టుకోవడానికి అనేటువంటి విధంగా కేవలం 4 నెలల కోసం మీరు ఈ మేయర్ సీటు కోసం కింద ప్రయత్నం చేసి గెలిచి మీరు సాధించేది ఏంటి నేను అడుగుతున్నాను. మీరు అదేవిధంగా పులివెందల జెడ్పీటీసీ, అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఈ ఎన్నికల్లో జరిగినటువంటి ప్రయత్నము తెలుగుదేశం కూటమి చేసినటువంటి ప్రయత్నం మంచి ప్రయత్నం. సరే, అది ప్రజాస్వామ్యంగా చేశారా లేకపోతే మొత్తము అప్రజాస్వామికంగా వ్యవహరించారా అనేది నేనేమి వాళ్ళనేమి వెనకేసుకురాను. కూటమి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి తరహాలో వీళ్ళు కూడా చేశారు, అప్రజాస్వామిక చర్యలన్నీ చేశారు, బెదిరింపులు చేశారు, అన్ని ఉన్నాయి. కానీ ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి యొక్క డొల్లతనం బయటపడింది. అక్కడ
తన జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో పులివెందల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్లు లేరు అనేటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అందరికి తెలిసిపోయినటువంటి పరిస్థితి. అరే జగన్మోహన్ రెడ్డి పనితీరిదే, తన నియోజకవర్గంలోనే పోలింగ్ ఏజెంట్లు లేరంటే ఏంది పరిస్థితి అని అంటే చిన్నపరెడ్డి గారు ఏమంటారు, అక్కడ బెదిరించారు అది అంటే బెదిరిస్తారు. ఇప్పుడు మీరు ఎలా బెదిరించారు వీళ్ళు కూడా అలా బెదిరిస్తారు. రెండు ఒకే తాను ముక్కలో వైసీపీ అయినా తెలుగుదేశం అయినా వాళ్ళు బెదిరించినప్పుడు తట్టుకొని నిలబడ్డ వాళ్ళే నాయకుడు. జగన్మోహన్ రెడ్డి తన ఇలాకాలోనే పోలింగ్ ఏజెంట్లు పెట్టుకోకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెక్కడ పోలింగ్ ఏజెంట్లు ఉంటారు, ఏ ఎన్నికలకు ఉంటారు, ఏ ఎన్నికల్లో నిలబడేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి కనపడుతుంది. ఈ విషయంలో మేయర్ ఎన్నికల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో ఏదో చీల్చాలని, మేయర్ ఎన్నికల్లో గెలవాలని, గెలిచి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనేటువంటి విధంగా చూపించాలనేటువంటి ఫాల్స్ ప్రెస్టేజ్కి తెలుగుదేశం కింద వెళితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతోంది అని మాత్రం నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఇక శ్రీరెడ్డి విషయానికి వచ్చేసరికల్లా శ్రీరెడ్డి విషయంలో మీకు మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. మీకే కాదు చాలా మంది మీడియా వాళ్ళందరికీ సాఫ్ట్ కార్నర్ ఉంటది. ఎందుకు అనంటే మీడియా వాళ్ళందరికీ మీడియాలో ఎవరికి సంబంధించినటువంటి వార్తలు వస్తే ఎక్కువ మంది చూస్తారు ఏంటి అని కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయండి. వాళ్ళ వార్తలు వచ్చేస్తే ఆటోమేటిక్గా శ్రీరెడ్డి బొమ్మ వచ్చేసింది, ఆ బొమ్మ వచ్చే చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే అసలు శ్రీరెడ్డికి రాజకీయాలకి ఏం సంబంధం ఉంది? వాస్తవంగా నేను అడుగుతాను. నేనే శ్రీరెడ్డి గురించి నేను తక్కువ మాట్లాడట్లా. మాతో పాటు డిబేట్ లో ఆవిడ పొలిటికల్ డిబేట్స్ లో కూడా పాల్గొన్నది. ఆవిడకు మంచి రాజకీయాలు కూడా తెలుసు. కానీ ఆవిడ ఎస్టాబ్లిష్ అయినటువంటి నేపథ్యం ఏంటి, ఆవిడ యొక్క వ్యవహార శైలి ఏంటి, ఆవిడ భాష ఏంటి, ఆవిడ వ్యవహరించే తీరేంటి, ఇవన్నీ కూడా సభ్య సమాజంలో అంత హర్షించేటువంటి విషయాలు కానే కావు. రాజకీయం చేయాలనుకున్నప్పుడు మీరు ఇందాక రజనీ గారు ఒక మాట చెప్పారు, ఏమని, నేను ఎదుటి వాళ్ళని రాజకీయ ప్రత్యర్థిని నేను గౌరవిస్తానని. అది ఆవిడ యొక్క నేచర్. రాజకీయంగా గెతకాలి లేదంటే జనసేన వాళ్ళు వాళ్ళ క్లాసులో సపోజ్ చెప్పారనుకోండి, ఏమని మీరు ఎదుటి వాళ్ళని తిట్టకపోతే, మీరు అవతల వాళ్ళు తిడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఎట్లా, మీరు కూడా